ఏమైంది బావా, ఎందుకు అలా చూస్తున్నావు? మరదల్, నా చిన్న మరదల్కి మస్కారా చాలా బాగుంది కదా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అలాగా. అయిపోయాడు బావా. నువ్వు మస్కారా ట్రై చేయాల్సిన అవసరం లేదు మరదల్. నిజం చెప్పాలంటే చిన్న మరదల్ కంటే నీకే న్యాచురల్ గా చాలా బాగుంటుంది మరదల్. నాకంటే అక్క చాలా న్యాచురల్ గా ఉందా బావా? ఇంతకు ముందేగా నాకే బాగుందన్నావు. నాకు బాగుందని చెప్పి నాలానే అక్కని కూడా ట్రై చేయమన్నావంటే అక్కకి బాగాలేనట్టే కదా బావా. అయినా ఇప్పుడు నీకు నమస్కారం ఎందుకు బాగుంటుంది? ప్రేమ ఉంటే బాగుంటుంది. పెళ్ళి అయిపోయింది, మీ ఇంటికి వచ్చేసా, ఇక చచ్చినట్టు ఇక్కడే ఉండాలి. అయినా నీకు నా మీద ప్రేమ ఉందనుకోవడం నా పిచ్చి. పాప, మీ నాన్నకు కాల్ చేయి పాప. నీకేమన్నా కళ్ళు దబ్బాయా? నా చేతులు కట్టేస్తే ఎలా కాల్ చేయాలి? నోరు జాగ్రత్త పాప. మర్యాద కావాలా, డబ్బులు కావాలా? డబ్బులే కావాలి పాపలు. డబ్బులు కావాలంటే నోరు మూసుకొని కట్లు విప్పు. మా డాడీ కాల్ చేసి డబ్బులు నీ మూతిలో కట్టమంట. కట్లిప్పరా బాస్, ఆ పాపను చూస్తుంటేనే కరిచేలా ఉంది. రే దండమ్మా, కట్లు విప్పరా. పాప, నేను కుక్క కరిచిందా? కుక్కలా అరుస్తున్నావు. నా చెల్లి కుక్కల్ని చూస్తే కుక్కలా మారిపోతుంది, కరిచి చంపేస్తుంది. భయపడ్డాలే, కాల్ చెయ్యి. రే, నీ బుర్ర మోకాల్లో ఉందా, తలకాయలో ఉందా? పాప, నా కోపం తెంపించక పాప. లేకపోతే ఫోన్ అన్లాక్ చేయకుండా కాల్ ఎలా చేయాలి? రే బుర్ర తక్కువైదవా, ఆ ఫోన్ అన్లాక్ చేయరా. అయ్యో, లాస్ట్ నన్ను మర్చిపోయానే. పాప, బాగా గుర్తు చేసుకోమ్మా పాప, లేకుంటే వదిలే ప్రసక్తే లేదు. గుర్తు చేసుకోవాలంటే కాస్త ఖర్చు అవుతుంది. గుర్తుకొచ్చింది. ఎవ్వరు ఎత్తట్లేదు. అయ్యో అయ్యో, నా ఫోన్ పోయింది. అయ్యో, స్క్రీన్ కార్డ్ కూడా పగిలిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. పాపకు ఫోన్ ఇవ్వరా. నాకు ఈ డొక్క ఫోన్ నచ్చలేదు. అయ్యో అయ్యో, నా ఫోన్ మళ్ళీ పగలగొట్టేసింది దేవుడా. అయ్యో అయ్యో అయ్యో, మళ్ళీ నా ఫోన్ పగిలిపోయింది. ఆ ఫోన్ ఇవ్వరా. హలో హలో, మీ పాపను కిడ్నాప్ చేశాం. మీ పాపలు మీ ఇంటికి సేఫ్ గా రావాలంటే ఇమ్మీడియట్ గా 20 లక్షలు మేము చెప్పిన చోటికి తీసుకురావాలి. కాదు కూడదని పోలీసులకు ఫోన్ చేసినా, ఇంకెవరికైనా చెప్పినా మీ పాపల్ని మర్చిపోవాల్సిందే. నోరు మూసుకొని ఫోన్ పెట్టండ్రా, తెలివితకు దద్దమ్మల్లారా. పాప లేదు బాస్, పోలీసులు వస్తున్నారు బాస్. నేనే ఫోన్ చేశారా దద్దమ్మల్లారా? మీరు కిడ్నాపర్స్ కాదు, దద్దమ్మలు, ఉట్టి దద్దమ్మలు. వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో సెటిల్ అవ్వండి. హలో, ఏం చేస్తున్నావు? తిన్నావారా? ఏ కోతి, గంటల ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావే? అన్నయ్య, అది ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అన్నయ్య. ఫోన్ ఇవ్వ ఒకసారి. హలో, ఎవరు మాట్లాడుతోంది? హలో, నేను తేజస్విని, మీ చెల్లెలు బెస్ట్ ఫ్రెండ్ ని. అన్నట్టు మీ వాయిస్ చాలా బాగుంటుందండి. ఓకే, ఏం మాట్లాడాలన్నా తినేసి మళ్ళీ మాట్లాడుకో, సరేనా? అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. కొంపదీసి తనన్నే చెక్ చేయడానికి కాల్ చేస్తున్నాడా? హలో హలో, హాయ్, నేను ప్రకాష్ మాట్లాడుతున్నా. ప్రకాశ, ఎవరండి మీరు? నేనండి, గీత వాళ్ళ అన్నయ్యను. ఓ మీరా, ఎందుకు చేశారండి? అదే ఇంతకుముందు నా వాయిస్ చాలా బాగుందన్నారు కదా, మళ్ళీ వింటారని కాల్ చేశా. అవునండి, మీ వాయిస్ చాలా బాగుంటుంది. అయ్యో, మీ వాయిస్ కూడా చాలా స్వీట్గా బాగుంటుందండి. అయ్యో అయ్యో అయ్యో, మీ నవ్వు చాలా తీయగా ఉందండి. తేజస్విని, ఐ లవ్ యూ సో మచ్. అయ్యో ఏంట్రా ఇలా ఇరుక్కుపోయా, ఇప్పుడు ఏం చేయాలబ్బా?
గంటలు గంటలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావే? ఆ ఫోన్ ఒకసారి ఇవ్వు. హలో, ఎవరు మాట్లాడుతోంది? హలో, నేను వాణి, మీ చెల్లెలు బెస్ట్ ఫ్రెండ్ని. అన్నట్టు మీ వాయిస్ చాలా బాగుందండి. అయితే రా, పెళ్లి చేసుకుందాం. ఈడియట్. అమ్మయ్యా. చిచి, ఏంటి లేడీస్ వాయిస్ వస్తుంది? అమ్మయ్యా. ఏరా మతం మారాలంటున్నావంట? నేను ఎన్ని పూజలు చేసినా ఒక్క కష్టం కూడా పోగొట్టలేదు ఆ దేవుడు. నన్నే ఎందుకు ఇంత కష్టపెట్టాలి, నన్నే ఎందుకు పరీక్షించాలి? మతం మారితే నీ కష్టాలు పోవురా. నీ జీవితం నువ్వు చేసిన కర్మలపైనే ఆధారపడి ఉంటుంది. ఏరా ఏమైందిరా? రేటు పడిపోయిందిరా, పంటలో 10 లక్షల నష్టం వచ్చిందిరా. మతం మారాక నీ కష్టాలన్నీ పోవాలి కదరా. నన్ను నేను ఆ దేవుడికి విశ్వాసి అని నిరూపించుకునే వరకు నన్ను పరీక్షిస్తూనే ఉంటాడు, కష్టాల పాలు చేస్తూనే ఉంటాడు. అంటే నిరూపించుకోకపోతే మీ దేవుడు నిన్ను గాలికి వదిలేస్తాడారా? నమ్మితే బాగుండాలి, నమ్మకపోతే నాశనం అవ్వాలని ఏ దేవుడు అనుకోడురా. అంటే మతం మారాక కూడా నా కష్టాలు పోవారా? మతం మారితే నీ కష్టాలు పోతాయనుకోవడం నీ మూర్ఖత్వం రా. నీ జీవితం నువ్వు చేసిన నీ కర్మపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకో.